వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్. ఈరోజైతే మనం ప్రతి మగాడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వెళ్ళక తప్పని ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం ఎర్లీగా వెళ్ళామో లేదంటే జనాలు ఇంకా లెగలేదో తెలియదు, కానీ రోడ్ అయితే కొంచెం ఖాళీగానే ఉందన్నమాట. నిజం చెప్పాలంటే సంక్రాంతి టైంలో ఉన్నంత హడావుడి సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే రోడ్ల మీద కనబడట్లేదు. మొత్తానికి మన డెస్టినేషన్కి మనం వచ్చాం, అదే కూరగాయల మార్కెట్. ప్రతి మగాడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజులో అయితే రాక తప్పదనమాట. మేము కొనటం అయితే ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అయితే మాత్రం మొన్నే చికెన్ తిన్నాం కదా, వెరైటీగా ట్రై చేద్దామని ఫిష్ తీసుకోవడానికి వెళ్ళాము. కాకపోతే స్టైలిష్గా రెడీ అయ్యేపటికి బాగా రిచ్ అనుకొని రేట్ ఎక్కువ చెప్పారనమాట. అందుకని అక్కడికైతే వెళ్ళి ఇంకా ఫిష్ తీసుకోవడం మానేసాం. సరే ఇక తప్పదు కదా అని ఈ రోజుకైతే కోడినే బలి తీసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఫ్యామిలీకి సరిపడా అయితే తీసుకున్నాము. మొత్తానికి కుర్రోడు మంచోడే, చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టించాడనమాట కర్రీకి అని చెప్పగానే. అంతేకాక మా దొరగారికి అయితే విడిగా లెగ్ పీసులు అయితే ఇష్టం, అంటే కోడివి అనమాట. సో ఆ లెగ్ పీసులు కూడా సపరేట్గా కొట్టించుకున్నాం. ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు. వాడు చేసే హెల్ప్ ఏం లేదు, ఇలా ఉంటుంది అనమాట. ఏది చేసినా అదందిస్తా ఇదందిస్తా అంటాడు. మొత్తానికైతే ఇక స్టిల్ ఇచ్చాడనమాట. అంతా నేనే చేస్తున్నా, మంద ఇదంతా అన్నట్టయితే. ప్రతి మగాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు వండుతున్నప్పుడు ఎక్కువసేపు కిచెన్లో ఉండకూడదు. ఈలోగా మన ఆకలిని గ్రహించి నీట్గా దోశలు అయితే వేసిచ్చారు. పెసరట్టు వేసారు, కానీ అందులో ఉప్మా కూడా ఉంటే బాగుండేది అనిపించింది. టిఫిన్ తినడం అయిపోయింది. ఈరోజు వర్కౌట్ చేయడం కుదరలేదనమాట. అందుకని మా వాడైతే ఇలా క్రికెట్ ఆడదాం అన్నాడు. సో సరే కదా అని చెప్పి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని వాడితో క్రికెట్ ఆడాము. వాడికి నచ్చిన వైపు కొడతాడు, సీలింగ్కి లేదంటే మనుషుల ముఖాలకి. అలాగా మనం ఎప్పుడైనా వీక్ ఆఫ్ పెట్టి ఇంట్లో ఖాళీగా ఉంటే మన వాడికి నచ్చదనమాట. వెంటనే బ్యాట్ పక్కన పడేసి 1 2 3 కౌంట్ చేస్తాను, దాక్కో అని చెప్పి అయితే ఐడియా ఇచ్చాడు. సరే కదా అని చెప్పి ఆ ఆట కూడా ఆడేసాం. ఈలోగా ఫుడ్ రెడీ అయిపోయిందని అయితే గంట కొట్టారనమాట. వెంటనే మన ప్లేట్లు తీసుకుని వెళ్ళాం. సరే అంతా అయిపోయింది కదా అని సండే స్పెషల్గా అయితే ఈ మూవీ పెట్టుకున్నాను. అప్పటికే లేట్ నైట్ అయిపోయిందని పడుకుందామని ట్రై చేసాం అనమాట. ఈ లోపు అయితే ఫ్రెండ్స్ వచ్చి చెవు దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాయి. టైం అప్పటికి దాదాపు 2:30 అవుతుందనమాట. అప్పుడు మంచి నిద్రలో ఉంటే దోమలు వచ్చి పక్కన మ్యూజిక్ ఇస్తే మామూలు ఇరిటేషన్ రాదు. సో నైట్ చాలాసేపు లేచి ఉండి వాటిని కొట్టి చంపి పడుకున్నాను. థ్యాంక్స్ మామ ఇక్కడ దాకా చూసినందుకు.